హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజ్. సో, ఈ బిల్డింగ్‌కి అయితే ఒక కుర్రోడొచ్చేసి గ్లాస్ క్లీన్ జేయడానికొచ్చాడు. సో, అదైతే నేను ఇక్కడ జూమ్ జేసి రికార్డ్ జేస్తున్నాను. అంత క్లీన్‌గా అయితే క్లియర్‌గా అయితే లేదు. ఒకసారి చూడండి, అబ్జర్వ్ జేయండి. ఆ కుర్రోడు అక్కడ నించున్నాడు గదా! నించున్న తర్వాత అతనికి ఏ సేఫ్టీ లేదసలు. అసలు బాడీకి ఒక సేఫ్టీ తాడు కట్టుకొని దిగడం గానీ, అలాగ ఏం లేదు. జస్ట్ అక్కడ నిలబడి ఇక్కడ కింద ఏలాడుతుందిగా ఆ తాడు మీద దిగేసి ఆ గ్లాస్ క్లీన్ జేస్తాడు. సో, ఇంత డేర్ అయితే పనికిరాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు అంత టైం అంతా మనకి ఒకేలా ఉండదు. ఏ టైనైనా ఏదైనా జరగొచ్చు. ఇప్పుడు ఆ సేఫ్టీ లేదు. బ్యాలెన్స్ చేసేది ఆ తాడొక్కటే ఆ కుర్రోడిని. అంటే ఇప్పుడు మనకేంది ఆ కుర్రోడు మన వర్క్ మనకి ఇంపార్టెంట్ అనుకుని చూసుకుంటున్నాడు గానీ, మన సేఫ్టీ, మన ప్రాణాలు కూడా ఇంపార్టెంట్ అని చూసుకోవట్లేదు. సో, ఇలాగైతే చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి మనం మనం బతికుంటే మనం పని ఏదైనా పని జేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఆ కుర్రోడు అంత డేర్‌గా ఎట్లా దిగుతున్నాడు. ఆ తాడు గాకుండా ఇంకా ఏం బ్యాలెన్స్ లేదు ఆ బాడీకి. ఒకవేళ స్లిప్ అయినా, లేదంటే బ్యాలెన్స్ కోల్పోయినా, లేదంటే మనోడికి అంత హైట్‌లో ఎండలో పని జేస్తుండు కాబట్టి కనీసం కళ్ళు తిరిగినా, ఏం జేసినా ఇంకా ఆడ నుంచి ఏదో ఫాస్ట్‌గా రియాక్ట్ అవ్వడానికి ఏమీ లేదు. తాడొకటే ఉంది. సో, ఇలా అంత డేర్ అయితే పనికిరాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన కుటుంబం ఆధారపడి ఉంటది. మన ఫ్యామిలీస్ ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు పనిచేసే వాళ్ళకి ఒక లైఫ్ ఇన్స్యూరెన్స్ గానీ, ఏదన్నా పాలిసీస్ గానీ ఏముండదు. జస్ట్ వాళ్ళు వర్క్ చేస్తారు. ఈవినింగ్ కల్లా పేమెంట్ తీసుకొని ఎళ్ళిపోతారు. సో, ఇలా డైలీ వర్క్ చేస్తారు. వీడియో రికార్డ్ చేసే బదులు ఎళ్లి చెప్పి రావచ్చని మీరు కామెంట్ చేయొచ్చు. సో, ఈళ్ళు విన్నారు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేశా. ఇలా సలహాలు చెప్తే నచ్చదు ఈళ్ళకి. సో, మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.